హలో డెవ్స్, యాజ్ వి స్టేటెడ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్, ఈ క్లాస్లో మనం గిట్కి సంబంధించిన కంప్లీట్ ఆపరేషన్స్ కానీ లేకపోతే ఎట్లా వర్క్ చేయాలనేది చూద్దాం. దానికోసం మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఏంటంటే ఫోల్డర్ స్ట్రక్చర్. సో లెట్ మీ డిలీట్ దిస్ ప్రీవియస్ ఫైల్స్. ఇప్పుడు ఈ ఫోల్డర్ స్ట్రక్చర్లో మనం ఏం చూస్తున్నాం? జస్ట్ ఇమాజిన్, నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి సఫారీ ట్రిప్. సో ఇమాజిన్ సఫారీ ట్రిప్ అనేది ఈ ప్రాజెక్ట్ నేమ్ అనుకోండి. And inside this, I'm having multiple folders and multiple files. So styles, and then again, I'm having a file. Okay, let's imagine. Let's create file from here. So ఇక్కడ ఒకసారి లిస్ట్ చూద్దాం. సో సఫారీ ట్రిప్ అనేది ఉంది కదా, ఇప్పుడు నేను ఆ సఫారీ ట్రిప్ని ఓపెన్ చేయాలి. అండ్ ఇన్సైడ్ దిస్ ఐమ్ గోయింగ్ టు క్రియేట్ టచ్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఫైన్. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానంటే, ఇమాజిన్ యాజ్ ఎ సెట్, ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్లో మీకు ఆబ్వియస్లీ ఫైల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర కూడా ఆ ఫైల్స్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఆబ్వియస్లీ దీస్ ఆర్ ఆల్ డమ్మీ ఫైల్స్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ నేను ట్రాక్ చేయాలి. సో ట్రాక్ చేయడం అంటే ఏముంది, ఎట్లా చేస్తాం ఏంటి అనేది ఇంకా నేను మీకు డిస్కస్ చేయాలి. బట్ లెట్స్ సే, అసలు ఇవి ట్రాక్ అవుతున్నాయా లేదా అని ఎలా చెక్ చేస్తామంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ గిట్ స్టేటస్. అండ్ యాజ్ యూ కెన్ సీ, ఇమీడియట్గా నేను గిట్ స్టేటస్ అన్న వెంటనే నాట్ ఏ గిట్ రిపాజిటరీ ఆర్ ఎనీ ఆఫ్ ద పేరెంట్ డైరెక్టరీస్ :git సంథింగ్ ఏదో ఒక మెసేజ్ అనేది వచ్చింది. దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు వరకు అసలు మీరు గిట్ అనేది ఇనిషియలైజ్ చేయలేదు అని చెప్తుంది. మరి అసలు ఎలా ఇనిషియలైజ్ చేయాలి అంటే, వీ నీడ్ టు యూస్ అ కమాండ్ కాల్డ్ గిట్ ఇనిట్. ఎప్పుడైతే మనం గిట్ ఇనిట్ అనే కమాండ్ని యూజ్ చేస్తామో, ఇమీడియట్గా ఇది గిట్ అనేది ఇనిషియలైజ్ చేస్తుంది. ఎందులో ఇనిషియలైజ్ చేస్తుంది? నా ఎంటైర్ సిస్టమ్ మొత్తం అంటే లేదు. మీరు ఏ డైరెక్టరీ అయితే వర్క్ చేశారో, ఏ డైరెక్టరీ లోపలైతే మీరు గిట్ ఇనిట్ అనే కమాండ్ని యూజ్ చేశారో, ఓన్లీ ఆ డైరెక్టరీకి మాత్రమే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇఫ్ ఐ గో బ్యాక్, మీకు ఎక్కడ కూడా ఒక ఫోల్డర్లు కానీ ఏమీ కనిపించట్లేదు, అవునా? రీజన్ ఏంటంటే, ఈ గిట్ అనేది ఒక హిడెన్ ఫోల్డర్. సో యాజ్ ఎ సెట్, హిడెన్ ఫోల్డర్స్ని చెక్ చేయాలంటే వీ నీడ్ టు యూస్ -la. ఇక్కడ వెంటనే చూస్తే డాట్ గిట్ అని ఒకటి ఉందో చూసారా? ఇఫ్ ఐ ఓపెన్ దిస్, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి: ఆబ్జెక్ట్స్, రెఫ్స్, ఇన్ఫో, అండ్ అగైన్ డోంట్ డిస్టర్బ్ దిస్ వన్. సో దీన్ని ఏం డిస్టర్బ్ చేయకండి, అలా వదిలేద్దాం వెనక్కి. సో లెట్స్ గో బ్యాక్. అంటే ఇప్పుడు ఒకసారి దీని గిట్ స్టేటస్ చూద్దాం. సో గిట్ స్టేటస్ చేసిన వెంటనే అదేమని వస్తుంది: ఆన్ బ్రాంచ్ మాస్టర్, నో కమిట్స్ యెట్, అన్ట్రాక్డ్ ఫైల్స్, యూస్ గిట్ యాడ్ ఫైల్ టు ఇంక్లూడ్ ఇన్ వాట్ విల్ బి కమిటెడ్, నథింగ్ యాడెడ్ టు కమిట్ బట్ అన్ట్రాక్డ్ ఫైల్స్ ప్రెజెంట్, యూస్ గిట్ యాడ్ టు ట్రాక్. సో అసలు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది ఇక్కడ? సినారియో ఏంటి? అసలు ఈ బ్రాంచ్ ఏంటి? సో ఐ హోప్ మీరు అందరూ మార్వెల్ మూవీస్ చూస్తారనుకుంటున్నాను. సో మార్వెల్లో మనకు ఒక టైం లైన్ అని ఉంది, అవునా? రీసెంట్ థింగ్, మల్టీవర్స్. ఒక టైం లైన్ నుంచి ఒక టైం లైన్ ఒక బ్రాంచ్ అనేది సపరేట్ అవుతుంది. సో స్టఫ్. ఇక్కడ దానికి దీనికి సంబంధం లేదు. బట్ లెట్స్ సే కొంచెం మన కాన్సెప్ట్ అర్థం చేసుకుని తీసుకుందాం. సో యాక్చువల్గా ఏమవుతుంది, ఒక టైం లైన్ అనేది వెళ్తున్నప్పుడు, ఇఫ్ ఐ చేంజ్ ఎనీథింగ్, దీనివల్ల ఏమవుతుందంటే నాకు ఇంకొక టైం లైన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ 2 టైం లైన్స్ అనేవి 2 ప్యారలల్గా ట్రావెల్ అవుతూ వస్తాయి, అవునా? ఇక్కడ కూడా ఏంటంటే, ఇమాజిన్ దే ఆర్ 2 డెవలపర్స్ వర్కింగ్ ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్. వీళ్ళిద్దరిలో 2 డిఫరెంట్గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకళ్ళు ఏం చేశారంటే, ఒక దాని మీద వర్క్ చేసుకుంటూ వెళ్ళి ఈ సెకండ్ డెవలపర్ వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్లోంచి సంథింగ్ ఏదో ఫైనల్లీ ఎడిట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, ఐఎమ్ హ్యావింగ్ 2 బ్రాంచెస్ బై ద వే. ఇప్పుడు ఈ 2 బ్రాంచెస్లో వీళ్ళిద్దరికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అగైన్ లెట్స్ నాట్ గో ఇన్ టు దట్ డెప్త్. బట్ ఇక్కడున్న రీజన్ ఏంటంటే, ప్రతిది ఒక బ్రాంచ్ కింద వెళ్తుంది. ఎందుకు బ్రాంచ్ కింద వెళ్తుంది అంటే, టు మెయింటైన్ ద థింగ్స్. సింపుల్గా చెప్పాలంటే, నేను వర్జన్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. సో వర్జన్ ట్రాకింగ్ అనేది ఎట్లా జరుగుతుంది? ఎప్పుడైతే నాకు ఏ పాయింట్లో ఏం జరిగింది అని చెప్పి తెలియాలంటే, ఐ నీడ్ సమ్ ప్లేస్. ఆ ప్లేస్ ఏంటంటే మన బ్రాంచ్. ఓకే, బాగానే ఉంది. మరి ఎందుకు అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటుంది అంటే, ఇక్కడ వరకు నా దగ్గర ఫైల్స్ ఉన్నాయి. స్టైల్స్ అనే ఫోల్డర్ ఉంది అండ్ index.html అనే ఫోల్డర్ ఉంది, ఫైల్ ఉంది. ఈ 2 నేను ట్రాక్ చేస్తున్నానంటే లేదు. నేను జస్ట్ గిట్ని ఇనిషియలైజ్ చేశాను. ఇప్పుడు ట్రాక్ ఎట్లా చేస్తాం? ట్రాక్ చేయాలంటే మనం ఆ ఫైల్స్ని ఆ బ్రాంచ్కి యాడ్ చేయాలి.
ఎట్లా యాడ్ చేస్తాం? గిట్ యాడ్, ఇక్కడ మనం ఏదైతే ఫైల్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ ఎప్పుడైతే ఇస్తామో ఇమీడియట్గా అది నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. ఒకసారి మళ్ళీ గిట్ స్టేటస్ అనేది చూడండి. ఇప్పుడు ఏమైంది? అగైన్ సేమ్ థింగ్, కానీ చేంజెస్ టు బి కమిటెడ్, యూస్ గిట్ rm --- cached file to one stage or something. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది ఈ సినారియోలో? యాజ్ యూ కెన్ సీ, గిట్ స్టేటస్ అన్న వెంటనే ఇక్కడ నాకు రెడ్ కలర్లో ఉన్న ఫైల్ ఇక్కడ నాకు గ్రీన్ కలర్లో ఉంది, అండ్ దట్ టు ఇక్కడ న్యూ ఫైల్ అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏం చెప్తుందంటే అన్స్టేజ్. అసలు ఏంటి మీనింగ్స్ ఏంటి? సో గిట్ అనేది యాక్చువల్గా ఒక లైఫ్ సైకిల్ని ఫాలో అవుతుంది. ఆ లైఫ్ సైకిల్ ఏంటంటే టోటల్గా 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి డెవలప్మెంట్ స్టేజ్. ఇక్కడ మనం నథింగ్ బట్ ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళని కోడ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. డెవలప్ చేసిన తర్వాత దాన్ని స్టేజింగ్ స్టేట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఈ స్టేజింగ్ స్టేట్లో మీరు డెవలప్ చేసిన కోడ్ని తీసుకువెళ్ళి అందులో ప్లేస్ చేస్తాం. అగైన్ ఇక్కడ మనం చేంజెస్ చేసినవన్నీ టెంపరీగానే ఉంటాయి. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మీరు ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు సేవ్ చేస్తే కానీ ఇవి సేవ్ అవ్వవు, రైట్? సో నెక్స్ట్ దీని తర్వాత ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి రిపాజిటరీ స్టేజ్. దీన్ని కంప్లీట్గా పుష్ చేయాలి. సో ఇప్పుడు ఈ 4 స్టేజెస్కి వెళ్ళాలి అంటే ఐ నీడ్ టు యూస్ కమాండ్స్. సో ఫస్ట్ కమాండ్ వచ్చేసరికి గిట్ని ఇనిషియలైజ్ చేయడం. సో మీరు వర్కింగ్ డైరెక్టరీలో గిట్ని ఇనిషియలైజ్ చేశారు, దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్, నేను ఎప్పుడైతే యాడ్ చేశానో ఇమీడియట్గా ఈ ఫైల్స్ మొత్తం ఏమైపోయాయి, ఇవన్నీ కూడా స్టేజింగ్ స్టేట్లోకి వెళ్ళాయి. ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? స్టేజింగ్ స్టేట్లో ఉన్నవి కాస్త నేను కమిట్ చేయాలి. సో ఎట్లా కమిట్ చేస్తామంటే, సో ఫస్ట్ గిట్ కమిట్ -m. సో ఇక్కడ -m అంటే మీనింగ్ ఏంటంటే మెసేజ్. సో ప్రతిసారి మీరు సేవ్ చేయడం కాదు, సేవ్ చేసినప్పుడు దానికి ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి. ఇది ఎగ్జాక్ట్గా ఎట్లా వర్క్ అవుతుందంటే జస్ట్ లైక్ మనం వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు కొన్నిసార్లు చెక్ పాయింట్స్ ఉంటాయి. నాకు మల్టిపుల్ చెక్ పాయింట్స్లో నేను ఎక్కడి నుంచి అయినా మళ్ళీ ఈ పర్టికులర్ వీడియో గేమ్ అనేది నేను యూస్ చేసుకోవచ్చు, ఐ మీన్ మళ్ళీ ప్లే చేయొచ్చు, అవునా? ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఇక్కడ నేను ఈ చెక్ పాయింట్కి నేమ్ ఇస్తున్నా, ఏమని చెప్పి, దిస్ ఈజ్ మై ఫస్ట్ కమిట్ అని చెప్పి ఎప్పుడైతే ఇచ్చానో, అండ్ వెయిట్ ఏ సెకండ్, ఇక్కడ నాకు ఇంకొకటి అడుగుతుంది చూడండి, ఆథర్ ఐడెంటిటీ అన్నోన్. ఓకే, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు నేను ఎవరో దీనికి తెలియదు. ఇప్పుడు ఏమవ్వాలి, నేను ఎవరో దీనికి చెప్పాలి. సో ఎట్లా చెప్పాలి, అక్కడ ఏం చేయాలో అక్కడ అదే ఇస్తుంది చూడండి. సో ఇక్కడ నేను ఏం చేయాల్సి ఉంటుందంటే టోటల్గా 2 కమాండ్స్ని రన్ చేయాలి. సో ఫస్ట్ కమాండ్ వచ్చేసరికి గిట్ కాన్ఫిగ్ -global. ఒకటి గుర్తుంచుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మీరు వర్క్ చేస్తున్నది మీ సిస్టమ్తో కాదు, ఇఫ్ ఇన్ కేస్ లెట్స్ ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ ఫ్రెండ్ సిస్టమ్, అప్పుడు ఈ గ్లోబల్ అనేది యూజ్ చేయకండి. ఎందుకని? మీరు ఎప్పుడైతే గ్లోబల్ అని యూజ్ చేస్తున్నారో పర్మనెంట్గా ఈ గిట్ రిపాజిటరీకి ఆర్ ఎల్స్ ఎంటైర్ గిట్ సాఫ్ట్వేర్కి మీ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ అనేది గుర్తుండిపోతుంది. సో డోంట్ యూజ్ దట్. మరి ఎట్లా? డిఫరెంట్ ఈమెయిల్ ఐడి అండ్ యూజర్ నేమ్ని యూజ్ చేయండి. అండ్ దట్ టు వెన్ యూ ఆర్ యూజింగ్ ఇట్ డోంట్ యూజ్ గ్లోబల్. సో ఇక్కడ నేను చూస్తే నాకు ఈ ఫోల్డర్లో మాత్రమే నా యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ అనేది వర్క్ అవ్వాలి, ఇంకొక ఫోల్డర్కి వెళ్ళేసరికి అది వర్క్ అవ్వకూడదు అనుకుంటున్నాను. సో నేను గ్లోబల్ యూజ్ చేయకుండా user.email అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ నా ఈమెయిల్ అనేది ఇవ్వాలి. సో అండ్ దెన్ ఈమెయిల్తో పాటు నా నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో యూజర్ నేమ్ ఒకటి ఇవ్వాలి, అండ్ నా లెట్స్ సే గిట్ స్టేటస్. ఇవి ఇంకా స్టిల్ సేవ్ అవ్వలేదు, ఇప్పుడు సేవ్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే గిట్ కమిట్ -m, దిస్ ఈజ్ ఫస్ట్ కమిట్. అండ్ ఇమీడియట్గా ఏమైంది, ఫస్ట్ కమిట్ అనేది ఒకటి క్రియేట్ అయింది, క్రియేట్ మోడ్ సో అండ్ సో ఫైన్. ఇప్పుడు ఒకసారి గిట్ స్టేటస్ చెక్ చేద్దాం. ఇప్పుడు నాకు ఎటువంటి మెసేజెస్ లేవు. అండ్ ఆల్సో అదేం సజెస్ట్ చేస్తుందంటే సేవ్ చేయడానికి ఏం లేదు, నువ్వు వర్క్ ఏదైతే ట్రీ వర్క్ చేస్తున్నావో అదంతా క్లీన్గా ఉంది అంటుంది. ఓకే ఫైన్. ఇప్పుడు నేను సేవ్ చేసిన ఎక్కడ తెలుసుకోవచ్చు, ఎక్కడ ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు అంటే వీఆర్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ గిట్ లాగ్. అండ్ ఎప్పుడైతే నేను గిట్ లాగ్ అన్నానో మీకు అక్కడ సరిగ్గా చూస్తే ఒక కమిట్ అని కనిపించి సంథింగ్ ఏదో B76388 సో అని చెప్పి సంథింగ్ ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్స్తో కంబైన్ అయ్యి
లాస్ట్లోకి వచ్చరికి హెడ్ మాస్టర్ అని చెప్పి ఆథర్, నా నేమ్ అండ్ దెన్ నా ఈమెయిల్ వచ్చేసింది. అండ్ దెన్ దేర్ ఇస్ ఐఎమ్ హ్యావింగ్ ఎ డేట్, అంటే ఏ డేట్ అండ్ టైం ఏంటి అని చెప్పి, అండ్ దెన్ ద మెసేజ్. సో ఇది సింపుల్గా చెప్పాలంటే మీకు కమిట్స్ ఏవైతే ఉన్నా కమిట్స్ ఎంటైర్ లిస్ట్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఆల్సో అలాంగ్ విత్ దట్ లెట్స్ సే నాకు ఇఫ్ ఇన్ కేస్ ఇది మొత్తం ఒక సింగిల్ లైన్లో కావాలనుకోండి, నేను సింపుల్గా ఏం చేస్తానంటే గిట్ లాగ్ 1 లైన్ అనేది యూజ్ చేస్తాను. ఎప్పుడైతే అలా యూజ్ చేసామో అక్కడ మీకు ఏదైతే కనిపించిన B7 E6 3 E8 ఏదైతే ఉందో అదంతా కూడా షార్ట్ అయిపోయి, అండ్ దెన్ దట్ టు ఇక్కడ యూజర్ నేమ్ అండ్ టైం అనేది నాకు డిస్ప్లే అవుతుంది. జస్ట్ కమిట్ మెసేజ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు, అసలు ఈ B763 వాట్ ఎవర్ ఇట్ ఇస్ అసలు ఏంటిది ఇది? దీన్ని ఏమంటారంటే హ్యాష్ కోడ్ అని అంటారు. సో హ్యాష్ కోడ్కి హ్యాషింగ్ అల్గోరిథమ్స్ అనేవి ఉంటాయి, అవి జనరేట్ చేయడం వల్ల ఇది ఒక కోడ్ వస్తుంది. సో ఇది మనం జనరేట్ చేస్తామంటే నో, ఇది కంప్లీట్ గిట్ సాఫ్ట్వేర్ చెక్ చేసుకుంటుంది కాబట్టి యూ నీడ్ నాట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు మనం ఫాలో చేసింది ఏంటి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోవాలి. సో వెరీ ఫస్ట్ థింగ్ ఇస్, ఫస్ట్ మనం ఒక రిపాజిటరీ అనేది ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఇనిషియలైజ్ చేసిన తర్వాత మనం ఏవైనా ఫైల్స్ క్రియేట్ చేయండి, ఏదైనా క్రియేట్ చేయండి. ఏవైతే మీరు ట్రాక్ చేయాలి అనుకుంటున్నారో ఆ ట్రాక్ చేద్దాం అనుకునే ఫైల్స్ని ఏం చేయాల్సి ఉంటుంది, ఆ పర్టికులర్ బ్రాంచ్లో యాడ్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేసామంటే గిట్ యాడ్ అని చెప్పి మీరు యాడ్ చేద్దాం అనుకున్న ఫైల్స్ని అక్కడ యూజ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ నాకు మల్టిపుల్ ఫైల్స్ మొత్తం ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ మొత్తం సేవ్ అవ్వాలి అంటే ఎట్లా అంటే సింపుల్గా గిట్ యాడ్ డాట్ అనేది యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్రియేట్ 2 more files here. సో ప్రెసెంట్ నేను ఏం చేశానంటే కాంటాక్ట్ అండ్ అబౌట్ అస్ అని చెప్పి 2 ఫైల్స్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఈ 2 ఫైల్స్ని ఎట్ ఎ టైమ్ యాడ్ చేయాలి. అండ్ లెట్స్ ఫస్ట్ చెక్ ద గిట్ స్టేటస్. యాజ్ యూ కెన్ సీ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 ఫైల్స్ అనేవి సేవ్ అవ్వకుండా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాల్సి ఉంటుంది అంటే వాటిని సేవ్ చేయాలి. సో మనకు తెలిసిందే సేవ్ చేయడం అట్లా, సింపుల్గా గిట్ యాడ్ అండ్ దెన్ అబౌట్ అస్ డాట్ HTML స్పేస్ కాంటాక్ట్ డాట్ HTML గిట్ స్టేటస్. వెంటనే ఏమైపోయినాయి, ఆ 2 కూడా యాడ్ అయిపోయినాయి. దీంతో పాటు లెట్ మీ క్రియేట్ 1 more, లెట్స్ సే ఇంకొక 3 ఫైల్స్ని క్రియేట్ చేసుకుందాం. touch services.html and also what can I say, login.html, signup.html. ఓకే, సో ఇక్కడ నాకు ఏమైంది, టోటల్గా ఇప్పుడు 3 ఫైల్స్ ఎక్స్ట్రాగా వచ్చినాయి. అండ్ ఈవెన్ ఇఫ్ ఐ గో అండ్ సే గిట్ స్టేటస్, నాకు 3 ఫైల్స్ అనేవి ట్రాక్ చేయట్లేదు అండ్ 2 ఫైల్స్ అనేవి సేవ్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఈ 3 ఫైల్స్ నేను యాడ్ చేయాలి. నేను ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఒక డాట్ అనేది యూజ్ చేశాను అనుకోండి, గిట్ స్పేస్ యాడ్ డాట్ అనేది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే వాటి అన్నిటినీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఎన్నైతే ఫైల్స్ నేను అన్సేవ్ చేయకుండా ట్రాక్ చేయకుండా ఉంచానో అవన్నీ ట్రాక్ అయిపోతాయి. ఇప్పుడు నేను దీన్ని కమిట్ చేయాలి. సో గిట్ కమిట్ -m. సో దిస్ ఈస్ అ సెకండ్ కమిట్ మేడ్ ఆఫ్టర్ committing all the HTML files. సో మళ్ళీ గిట్ స్టేటస్ అన్నాను అనుకోండి. సో ఇది బేసిక్ థింగ్. ఇఫ్ మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సో అవర్ టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ. మీకు ఇలాంటి కెరియర్ గైడెన్స్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్నా, లేకపోతే ఇంకేమైనా కోర్స్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా, మీకు ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం, ఆ నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఆల్సో కింద ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రోలీ అకాడమీ.